This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యా శాఖలో చేసే నాన్ టీచింగ్ వేకెన్సీస్కి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. వాటికి మినిమం 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th తర్వాత 12th పాస్ అయినా ఇంకా పై చదువులు చదివిన వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. అందులో మీకు ఎంటీఎస్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 ఉంటుంది. అదే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి అయితే లెవెల్ 2 ప్రకారం 19,900 ఉంటుంది. తర్వాత రిజిస్టర్ వేకెన్సీకి అయితేనేమో లెవెల్ 14 ప్రకారం బేసిక్ పేనే 1,44,000కి పైగా శాలరీ ఉంటుంది. సో ఇలా మీకు రకరకాల వేకెన్సీస్ ఉన్నవి, రకరకాల శాలరీస్ ఉన్నవి, రకరకాల క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నవి. ఎలాంటి అంటే ఈ జాబ్స్కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు అటవీ శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేశారు. సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 35,000 వరకు జీతం ఇస్తారు. మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇది కూడా ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళైతే 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ కానీ కంపెనీ వచ్చేసి మీకు సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళు నాన్ టీచింగ్ దాంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. వాటికి రకరకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి. టోటల్ 140కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. లెవెల్ 1 నుంచి లెవెల్ 14 వరకు శాలరీస్ ఉన్నవి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 57 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని క్లియర్గా నేను ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూశారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఫస్ట్ పోస్ట్ వైజ్గా శాలరీస్ ఎలా ఉంటాయో క్లియర్గా చెప్తాను చూడండి. మీకు ఇందులో ఫస్ట్ ఎంటీఎస్, లైబ్రరీ అటెండెంట్ ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీకి సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం మీకు బేసిక్ పేనే 18,000 ఉంటుంది. అదే ఎల్డీసీ ఇంకా డ్రైవర్ వేకెన్సీకి సెలెక్ట్ అయితేనేమో లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఉంటుంది. అదే సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీకి సెలెక్ట్ అయితేనేమో లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,900 ఉంటుంది. అదే రిజిస్టర్ వేకెన్సీకి సెలెక్ట్ అయితే లెవెల్ 14 ప్రకారం మీకు బేసిక్ పేనే 1,44,200 ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన శాలరీస్ అన్ని 7th CPC ప్రకారం బేసిక్ పేలు మాత్రమే. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి వీటికి అదనంగా మీకు అలవెన్సెస్, చాలా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీకు ఏజ్ లిమిట్స్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 16th ఏప్రిల్ 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ రిజిస్టర్ వేకెన్సీకి అయితే 57 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. అదే గ్రూప్ సి, ఎంటీఎస్, ఎల్డీసీ వేకెన్సీకి అయితే 32 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీకి అయితే 35 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఒక +5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు +3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీస్ ఎంటీఎస్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇక్కడ ఇచ్చిన ఎంటీఎస్కి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th తర్వాత ఐటీఐ పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీకి అయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత లైబ్రరీ అటెండెంట్ వేకెన్సీకి 10+2తో పాటు లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
తర్వాత మీకు సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీకి అయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత సిస్టమ్ అనలిస్ట్ వేకెన్సీకి బీఈ లేదా బీటెక్ ఇన్ సిఎస్సిలో కానీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ లేదా ఎంసీఏ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఐదర్ ఇదని ఉండాలి, లేదంటే ఎంసీఏతో పాటు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి. తర్వాత రిజిస్టర్ వేకెన్సీకి అయితే మాస్టర్స్ డిగ్రీతో పాటు 15 ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇలా కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. సో మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎంటీఎస్కి 10th క్లాస్ అర్హత ఉంటే కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన అంటే మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్స్ని స్క్రూటినీ చేస్తారంటే వెరిఫై చేస్తారు, మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి క్లియర్గా వెరిఫై చేసి దాని తర్వాత వాళ్ళకు సిబిటీ కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత ఈ ఎల్డీసీకి డ్రైవర్కి స్టెనోగ్రాఫర్కి స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ పెట్టి లెవెల్ 10 అండ్ అబోవ్ పోస్ట్ ఉంటాయి కదా, అంటే శాలరీ ప్రకారం లెవెల్ 10 ఇంకా అబోవ్ పోస్టులకి వాటికి మాత్రం ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 16th మార్చ్ 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 16th ఏప్రిల్ 2026 ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఏంటంటే 16th ఏప్రిల్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న 15 డేస్ తర్వాత, అంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న డేట్ నుంచి 15 డేస్ కంటే ముందే హార్డ్ కాపీని కూడా పంపాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసుకున్నాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు ఒక ఫామ్ వస్తుంది, అదే హార్డ్ కాపీ అనమాట. ఆ హార్డ్ కాపీని మీరు అప్లై చేసుకున్న డే నుంచి 15 డేస్ కంటే ముందే ఆ హార్డ్ కాపీని కూడా పంపాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు, వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. లెవెల్ 10 నుంచి లెవెల్ 14 వేకెన్సీస్కి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3000 ఉంటుంది. తర్వాత లెవెల్ 10 అండ్ లెవెల్ 14లోనే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 1500 ఉంటుంది. తర్వాత ఇంకా మిగతా వేకెన్సీస్కి మొత్తం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1000 ఉంటుంది, మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా సెంట్రల్ సాంస్క్రిత్ యూనివర్సిటీ వాళ్ళు ఛార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, నేను క్లియర్గా చెప్తాను. మీరు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, డైరెక్ట్ అప్లై లింక్నే వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు ఇందులో ఏంటంటే అందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని మీ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇచ్చేసాక లాస్ట్కి మీరు సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు అప్లికేషన్ ఫామ్ వస్తుందా, అదే హార్డ్ కాపీ అనమాట. ఖచ్చితంగా మీరు ఆ హార్డ్ కాపీని కూడా ఖచ్చితంగా మీరు సైన్ చేసి హార్డ్ కాపీని మీరు డాక్యుమెంట్ రూపంలో పంపాల్సి ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. ఎప్పటిలోపు అంటే అప్లికేషన్ చేసుకున్న డే నుంచి 15 డేస్ కంటే ముందే మీరు పంపించాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే అప్లికేషన్ కంప్లీట్ అయినట్లు. సో మీరు ఓన్లీ ఆన్లైన్లో ఒక్కటి చేసి పెట్టినా కూడా మీ అప్లికేషన్ కంప్లీట్ కాదు. మీరు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా ఖచ్చితంగా అప్లికేషన్ చేసినాక వచ్చిన హార్డ్ కాపీని, అలాగే మీకు మీ క్వాలిఫికేషన్ సంబంధించిన ఏమైనా ఉంటే అవన్నీ మీరు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ పెట్టేసి మీరు ప్రతి దానిపైన మీరు సైన్ చేసి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పంపాల్సి ఉంటుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, అప్లై లింక్. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే డైరెక్ట్ మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు. మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర సైన్ ఇన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి ఇలా సైన్ అప్ అని వస్తుంది అనమాట, దానిపైన క్లిక్ చేసి ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. సో మీ ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకొని ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోయి డీటెయిల్స్ అని ఫిల్ చేసి సబ్మిట్ చేశాక మీకు లాస్ట్కి అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ న్యూఢిల్లీలో ఉన్న సెంట్రల్ సాంస్క్రిత్ యూనివర్సిటీ వాళ్ళైతే నాన్ టీచింగ్ విభాగంలో చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు, పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ని పంపిస్తేనే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీరు క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ PDFలో కూడా చెక్ చేసుకున్నారంటే మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.